గుడ్ ఆఫ్టర్నూన్ యారో. యాక్చువల్లీ నేను ట్యూస్డే ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా. మార్నింగ్ లేచి లెంట్కి వెళ్ళడం కోసం, ప్రేయర్స్ కోసం, ఒక స్టెప్ ఎదగడం కోసం. ఒకవేళ మీరులో ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి అది. సో నా స్ట్రగుల్ ఎలా ఉండింది మార్నింగ్ లేవడం కోసం అన్నది ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. ఇట్స్ నాట్ ఈజీ. అంటే శరీరం, ఆత్మ రెండు ఎప్పుడూ పోరాటంలోనే ఉంటాయి. అంటే బాడీ అండ్ స్పిరిట్ ఎప్పుడు ఫైటింగే వాటికి. సో మరి ఎలా విన్ అవుతాం? ఎలాగా నేను ఈ 2 రోజులు ఎలా విన్ అయ్యాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో ట్యూస్డే చక్కగా లేచిపోయాను 4:00కి. ఆటోమేటిక్గానే మెలకువ వచ్చింది. యాక్చువల్లీ అలారం నేను మార్నింగ్ 5కి పెట్టుకున్నాను అనమాట. కానీ అలారం కొట్టకముందే 4కే మెలకువ వచ్చేసింది. లేచిపోయాను. ఫస్ట్ డే కదా, లేచిపోయాను. అయితే లెంట్ వెన్స్డే నుండి స్టార్ట్ అవుతుంది, కానీ నేను ముందు రోజు నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మండేనే ప్రేయర్తో సిద్ధపడ్డాను. ప్రవ్వా మీరు నన్ను లేపండి అని, నాకు సహాయం చేయండి అని. ఎందుకంటే సిద్ధపాటు ప్రీవియస్ డేనే. సో కాబట్టి ట్రయల్ డే అనమాట. ట్యూస్డే లేచిపోయాను, ప్రేయర్ చేసేసుకున్నాను. అయిపోయింది. తర్వాత నాకు బైబిల్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత వీడియో తీసి పోస్ట్ చేసేసాను. నాజియా అనమాట. ఎంత వికారం అంటే ఏ పని చేయలేకపోతున్నాను. సరే పడుకోవాలనిపిస్తుంది. అమ్మో ఇప్పుడు పడుకోకూడదు, పడుకుంటే లేవలేనని నాకు తెలుసు. ఎందుకంటే నా బాడీ సహకరించదు. సో కాబట్టి పడుకోకూడదు అనుకుంటూ పనులు చేసుకొని, పనులు ముగించుకొని ఇంకా మధ్యాహ్నం 4:00కి సరే అని జస్ట్ అలాగా పడుకున్నాను. ఇంక అస్సలు లేవలేకపోతున్నాను. బాడీ పెయిన్స్, వికారము. 7 అయిపోయింది నేను లేచేసరికి. అప్పుడు నేను అనుకుంటున్నాను, అబ్బా రెగ్యులర్ షెడ్యూలే బాగుంది కదా, ఈ షెడ్యూల్ మార్నింగ్ లేవడం వల్ల డే అంతా వేస్ట్ అయిపోయింది నాకు. ప్రవ్వా ముందు రోజు మామూలుగా రెగ్యులర్గా అయితే నేను చక్కగా ప్రేయర్ చేసుకుంటాను, నా టైం అంతా మీతో గడుపుతాను, ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇలా లేవడం వల్ల డే అంతా వేస్ట్ అయిపోయింది కదా ప్రవ్వా. ఇంకా నేను రేపు లేవను అని అనుకున్నాను అనమాట వెన్స్డేకి. అయితే వెన్స్డే వచ్చింది. పొద్దున్న 4:00కి మామూలుగా మెలకు వచ్చేసింది, కానీ నేను లేవట్లేదు. ఎందుకంటే ఇంకా అలారం కొట్టలేదు కదా, ఇంకా 5 అవ్వలేదు కదా. 5కి లేస్తాను, నిన్న 4కి లేవడం వల్ల డే వేస్ట్ అయిపోయింది కదా అని అనుకుంటున్నాను. సో 5కి అలారం కొట్టింది, లేసాను. మంచం మీదే కూర్చొని ప్రేయర్ చేస్తున్నాను. అప్పుడు మనసు చెప్తుంది, లే ఇక్కడి నుంచి లే, ప్రేయర్ రూమ్లోకి వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకోని. సో అప్పుడు అక్కడికి వెళ్ళి సరే ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను. బైబిల్ చదివేసుకున్న తర్వాత అమ్మో అస్సలు నిన్న మధ్యాహ్నం పడుకోవడం వల్ల డే వేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మార్నింగ్ కొంతసేపు పడుకుంటాను పనులన్నీ చేసేసుకొని అని పనులు చేసేసుకొని మార్నింగ్ పడుకుందామని అని అనుకున్నాను. సరే పడుకున్నాను, కానీ నిన్న వేస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు వేస్ట్ చేయకూడదని మళ్ళీ లేచిపోయా. వెంటనే లంచ్ టైంకి లేచిపోయి మిగతా పనులు చేసుకున్నాను. అంటే వెన్స్డే కూడా పోరాటమే. మళ్ళీ ఆ నైట్ అనుకుంటున్నాను, అబ్బా ప్రభువా టైం వేస్ట్ అయిపోతుంది ప్రభువా, ఈ మార్నింగ్ లేవడం వల్ల షెడ్యూల్ అంతా మారిపోతుంది, నాకేమంత ప్రాఫిటబుల్గా లేదు అని అనుకుంటున్నాను. అంటే బాడీ చూడండి మనల్ని ఎలాగా మభ్యపెడుతుందో. సో ఈరోజు మరలా, కానీ ఈరోజు అయితే చూడండి ఇప్పుడు వరకు కూడా నాకు నిద్రపోవాలి, నేను అలసిపోయాను అన్న మైండ్కి లేదు. థర్డ్ డే వచ్చేసరికి అసలు ఎంత జయం అంటే నార్మల్గా, అంటే కంప్లీట్ నార్మల్గా ఉందని అన్ను. ఇవాళ కూడా మార్నింగ్ లేచాను 5కి, బైబిల్ స్టడీ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకున్నాను, చాలా పనులు చేసుకున్నాను ఈరోజు ఇప్పటి వరకు కూడా. ఇంకా లంచ్ చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్. అయితే నాకు ఏంటంటే అన్నం తిన్నానంటే నాకు నీరసం వచ్చేస్తుంది అనమాట, డైజెషన్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని అప్పుడు ఇంక వీడియో చేయలేను నేను. సో తినకముందే ఈ వీడియో తీసి అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్దాము, ఏం జరిగింది అలా జరిగింది అని అన్నది. సో అందుకని వీడియో తీస్తున్నాను అనమాట. ఈ మొక్కలు ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? నేను నిలబడి ఆ వెనకాల తీయడానికి, అంటే నా ఫేస్ చూపించడానికి నా ముఖం అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. ఎందుకంటే షెడ్యూల్ మారింది కదా, నా బాడీ కొంచెం లెగ్స్ అన్నీ స్వెల్లింగ్ వచ్చాయి. అంటే నాకు సఫిషియంట్ నిద్ర ఉండాలి, సో అడ్జస్ట్ అయిపోతుంది బాడీ. అందుకని నేను కెమెరా ముందుకు వచ్చి తీయట్లేదు అనమాట. కొంచెం అంతా ఫేస్ లెగ్స్ అన్నీ స్వెల్లింగ్ ఉన్నాయి అందుకని. సో నేను నార్మల్ అయిన తర్వాత మళ్ళీ అంటే వీడియోస్ తీస్తాను. ఇలాగా నేను నా బాడీని ఓవర్కమ్ చేశాను అనమాట. అంటే
బాడీ అంటుంది, "వద్దు, వద్దు పడుకో, నువ్వు పడుకో. నీ రెగ్యులర్ షెడ్యూలే బావుంది." మనల్ని చాలా ట్రిక్ చేస్తది మన బాడీ. ఈ షెడ్యూలే బావుంది. పడుకో, పడుకో అని చెప్తది. కానీ దాని మాట వినొద్దు. ఆత్మ మాట విందాం. మీకు ఈరోజు సెకండ్ డే అయ్యుంటది కదా! ఎవరైనా ఒకవేళ నాది చూసి షార్ట్ చూసినాక ఏమైనా ఇన్‌స్పైర్ అయ్యుంటే చెప్తున్నాను. సో, కాబట్టి గివ్ అప్ ఇచ్చేయకండి. తర్వాత ఇంకొకటి జరిగింది తెలుసా? ఆటంకం ఎలా వచ్చిందని చెప్తాను. మేము తమ్ముడు రాజమండ్రి వెళ్ళిపోయాడు మమ్మీ దగ్గరికి. వాళ్ళు మీటింగ్స్‌కెళ్ళాడనమాట. రాజమండ్రి మీటింగ్స్‌కి అక్కడే ఉన్నాడు. సో, ఇది నేను ఊర్లో ఎళ్ళాను అంటే నా షెడ్యూలు మనుషులందరి ముందు నేను అలాగా వేరే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకోలేననమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ నేను అలా చేసుకోలేను. నా షెడ్యూల్ దెబ్బతింటది. సో, అబ్బా! ఇప్పుడే నేను ఇంత ఇలా డెసిషన్ తీసుకున్నాను. 2 రోజులు, ఒకరోజు చేశాను. వెన్స్‌డే అనమాట కాల్. తమ్ముడికి జ్వరం, చెల్లికి జ్వరం. అంటే ఇండైరెక్ట్‌లీ మా మమ్మీ ఏంటంటే రమ్మనే అనమాట. డైరెక్ట్‌గా రమ్మని అడగలేదు. ఎందుకంటే నా విష్‌కి విరుద్ధంగా వాడిని అక్కడ పెట్టుకున్నారు. అందు గురించి. సో, రమ్మని అనలేరు ఇంక నన్ను. అయితే నేను ప్రభా! వాడిని ముట్టు, నువ్వెలా ముడతావో నాకు తెలీదు. ఎందుకంటే వాడికి ఇంక బాలేదంటే చాలా సీరియస్ అయిపోతది. వామిటింగ్స్ చేసుకుంటానే ఉంటాడు. కాబట్టి ప్రభా! మీరు వాడిని ముట్టండి, ముట్టండి, చెల్లిని ముట్టండి. చెల్లి కూతురికేమో సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్. సో, అది నేను వెళ్ళడం అన్నది ఇంపార్టెంట్. కానీ వెళ్ళాను అంటే ఈ ప్రేయర్ షెడ్యూల్ దెబ్బతింటది. మా చెల్లి అంటది, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా నువ్వు. సర్టెన్ ప్లేసెస్‌లోనే చేసుకోవాలా అని అంటది. అది అంటే నాలాంటి వారికి అర్థమవుతది. అంటే కొంతమందయితే ఎక్కడికెళ్ళినా అది మెయింటైన్ చేయగలుగుతారు. నేను అలా చేయలేను. నాకు పర్టిక్యులర్ ప్లేసు అన్నీ ముందు మైండ్‌లో నేను సెట్ చేసుకుంటాననమాట. అలా అయితేనే చేయగలుగుతాను. సో, ప్రేయర్ చేసుకుంటే నైటు ఫోన్ చేశాననమాట మమ్మీకి. తమ్ముడు ఎలా ఉన్నాడు అని. అంటే తగ్గింది, తిన్నాడు భోజనం అంటే. భోజనం తిన్నాడంటే తగ్గినట్టే. ప్రభా! మీకు స్తోత్రం అనుకున్నాను. అంటే నేనేం చెప్తున్నానంటే, మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అబ్బా! వాటిని ఫస్ట్ నా బాడీనే నాకు వ్యతిరేకంగా లేపాడు. నేను లొంగలేదు. తర్వాత బయట నుంచి సర్కమ్‌స్టాన్సెస్ బయట నుండి మనల్ని అడ్డుపరచటానికి తమ్ముడికి బాగోకుండా, చెల్లికి బాగోకుండా చేశాడు. సో, చేశారు అంటే అలా వస్తాయి. సో, ప్రార్థనతో జయించటానికి ఇప్పటివరకు దేవుడు సహాయం చేశారు. ఇక ముందు కూడా ఆయన సహాయం చేస్తారు. మీకు కూడా ఒకవేళ అలాంటి అడ్డులు ఏమైనా రావచ్చు. ప్రార్థనతో ఈ ప్రేయర్ సీజన్‌ని మనం సిద్ధపడదాం. సో, కొంచెము నా మాటలు తడబడుతున్నాయి. కొంచెం నీరసం అంటే నాలో వీక్‌నెస్ ఉందనమాట. అందువల్ల నా మాట కొంచెం నత్తిగా అలాగొస్తుంది. అదే చెప్పాను గదా! నా నిద్రలేమి అయితే ఇవన్నీ ఉంటాయనమాట నాలో. అయినా గానీ అలా రాగానే మీకిది పోస్ట్ చేస్తున్నాను. అంటే మీకు అర్థమవుతది. నా మాటలు ఎలా నంగిడున్నాయి. సో, నేను ఎంత డిస్టర్బ్ అవుతానో స్లీప్ సరిగ్గా లేకపోతే అన్నదనమాట. సో, ఎనీవే ఇది మీకు ఉపయోగపడతది అని నేను నమ్ముతున్నాను. సో, ఎలాంటి ఆటంకాలొచ్చినా, ఏమొచ్చినా గానీ ఒకవేళ మీరు డెసిషన్ తీసుకొనుండుంటే